అండి ఈరోజు మన వీడియోలో నేనైతే ఇంకా దసరా పండుగ దగ్గరకు వస్తుందని ఇల్లంతా క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ముందుగా అందరికీ నా ఛానల్ చూసే వాళ్ళందరికైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానే ఉంటాను. ఈ దసరా పండుగ సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటామో దసరా పండుగ కూడా అలానే చేసుకుంటాము మేమైతే. ఇంకా ఇల్లంతా క్లీనింగ్ అయితే మొదలు పెట్టాను. ఇంకా దగ్గరకు వచ్చింది కదా, ఇంక 4 days 5 days కదా ఉంది. ఇంకా ఆలోపు ఇల్లు క్లీన్ చేసుకొని పిండి వంటలు చేసుకోవటం అట్లా చేసుకుంటానే ఉంటారు కదా. ఇంక నేనైతే ఇంట్లో హాల్లో బెడ్రూమ్స్లో మొత్తం అయితే బూజులు అయితే కొట్టుకుంటున్నాను. కిటికీస్కి అవంతా మనం నీట్గా ఉంచుకుంటేనే మన ఇల్లు అనేది చాలా అందంగా ఉంటుంది ఎవరైనా వచ్చినా కదా. ఇంకా ఫస్ట్ అయితే నేనైతే బూజులు అలా కొట్టుకున్న తర్వాత హాల్లో ఇట్లా ఫ్లవర్ వాజులు అండ్ ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. చాలా రోజులైంది, బాగా టేస్ట్ అయితే పేరుకొని నేను క్లీన్ చేయక కూడా. ఇట్లా వాళ్ళు మొత్తం క్లీనింగ్ అయిపోయాక వంటగది
మనం కిచెన్ రూమ్ అనేది రోజు క్లీన్ చేస్తూనే ఉంటాం కదా, ఉదయం నుండి సాయంత్రం దాకా మనం కిచెన్ రూమ్కే పరిమితం అవుతూ ఉంటాం లేడీస్ ఎక్కువ. ఈ మధ్య అనేది నాకు ఇట్లా మనం డైలీ వాడుకునే సామాన్లు మొత్తం అలా కబోర్డ్స్లో అలా పెట్టుకుంటాం కదా, వాటిలో అయితే కొద్దిగా సిలుము అలా పట్టింది. వాటి వల్ల ఈ గ్లాసులు అయినా ఇట్లా బౌల్స్ అయినా చెడు స్మెల్ అనేది వస్తుంది. అందుకని నేను ఒక చిన్న లిక్విడ్ అయితే తెప్పించాను. అది క్లీన్ చేయగానే అయితే అదంతా క్లీనింగ్ అయితే చాలా బాగా అయింది. దాని గురించి ఏమైనా కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నీకైతే లింక్ అయితే షేర్ చేస్తాను. ఇంకా మొత్తం క్లీన్ చేసేసి పేపర్స్ వేసేసి మనం డైలీ వాడుకునే గెంటెలు, బౌల్స్, గ్లాసులు అవన్నీ అయితే నీట్గా అయితే సర్దుకుంటున్నాను. ఇంక మనకు పని అనేది చాలా సింపుల్గా ఉంటుంది కదా ఇట్లా చేసుకుంటే. తర్వాత అయితే నాది హాలు, కిచెన్ రూమ్ అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకా బెడ్రూమ్స్ మొత్తం క్లీనింగ్ అయితే చూపిస్తాను. ఈ వీడియో మీకు కూడా బాగా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.